చాకలి నరసింహుల మీద జరిగిన దాడి, నరసింహుల పైన జరిగిన హత్యా ప్రయత్నం నిన్నటి నుంచి మీరందరూ మీడియా సోదరులందరూ కూడా గమనించడం జరిగింది. నిన్న సాక్షి ఛానల్లో మధ్యాహ్నం నుంచి కూడా స్క్రోలింగ్ రావడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఎన్నడూ లేనిది గత 8 నెలలుగా ఎక్కడ కూడా హత్యాయత్నాలు అనేటివి లేవు. దాడులు జరిగినాయి. ఒక 30-40 దాడులు కౌంటింగ్ జరుగుతున్నటువంటి కౌంటింగ్లో టీడీపీ అప్పర్ హ్యాండ్లో ఉందనే సమాచారం బయటకు వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ రోజు పూర్తయ్యేటప్పటికి 30 దాడులు జరిగినాయి. దాని తర్వాత ఇప్పటి వరకు మరొక 40-50 దాడులు జరిగినాయి. అంటే రాప్తా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద అనేక దాడులు జరిగినాయి. ఓర్పుగా ఉన్నాం. ఎక్కడా కూడా కౌంటర్ అటాక్ మేము చేయాలని ప్రయత్నం చేయలే. సంయమనం పాటించమని కోరుతూ వచ్చినాం. ప్రజలు చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి మోసపోయినారా? చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడా, లేదా ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిందా అనేది తేలాల్సి ఉంది. ఈరోజు తేలుతా ఉండేది ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేశాడని తేలిపోయింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రజలు బుద్ధుంటే పరిటాల సునీత ఓటేయకూడదు, చంద్రబాబు నాయుడు ఓటేయకూడదు అని తీర్మానించుకున్న సందర్భంలో పైనున్న హంద్రీనీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ చేస్తూ 1000 కోట్ల రూపాయల టెండర్లు పిలిపించుకొని దాదాపుగా 100 కోట్ల రూపాయల కమిషన్ల కోసం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా 5 లక్షల ఎకరాలు హంద్రీనీవా కాలువ దిగువన ఉన్నటువంటి 5 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు. కమిషన్ల కక్కుర్తి కోసం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పరిటాల సునీతతో సహా. మరి ఈ సందర్భంగా గత నెల రోజులుగా ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అనేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినాం. హంద్రీనీవా కాలువ కాంక్రీట్ లైనింగు జరపడం అనేది అశాస్త్రీయము. ఈ కాలువ దిగువ 6 లక్షల ఎకరాలకు ఆయకట్టును ఇచ్చేటువంటి కాలువ ఇది. దానికి సంబంధించి పిల్ల కాలువల నిర్మాణం పూర్తయినాక చివరికంటే ఆయకట్టుకు నీళ్లు పోయే క్రమంలో మాత్రమే కాలువ లైనింగ్ చేయాలనేసి పేర్కొనడం జరిగింది. అట్టి గానిచో హంద్రీనీవా కాలువ చెరువులకు మాత్రమే నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కింద భూగర్భ జలాలు పెరుగుతాయి. కాలువలో నుంచి కిందకి భూమిలోకి నీళ్లు ఇంకిపోతే దిగిపోతే సగం నీళ్లు భూగర్భ జలాలుగా మారి దిగువన ఒక 20 కిలోమీటర్లో బోర్లలో నీరు పెరిగి రైతులు వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం కలిగింది. మరి అటువంటి అవకాశాన్ని దెబ్బతీసే విధంగా కాసుల కక్కుర్తి కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం హంద్రీనీవా కాలువ లైనింగ్, కాంక్రీట్ బేస్ కింద కాలువ కింద అడుగున సైడ్లలో కాలువ లైనింగ్ చేసి కాంక్రీట్ లైనింగ్ చేస్తే నీళ్ళు ఇంకో రైతులు ఎండిపోతారు. పరిటాల వాళ్ళు బలుచుకుంటారు. 100 కోట్ల కమిషన్ వస్తారు. అయితే దీనిపైన ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉద్యమించాలా, కాలువ లైనింగ్ పనులు అడ్డుకోవాలనేసి ఒక షెడ్యూల్ నిర్ణయించడం జరిగింది. మొన్న ఒక 3 రోజుల కింద మా స్వగృహంలో జరిగినటువంటి సమావేశంలో దాదాపుగా ఒక 60-70 మంది ముఖ్య నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని 12వ తేదీన తూమ్చెర్లలో ఒక సభ నిర్వహించాలా. హంద్రీనీవా కాలువ దిగువన ఉన్న గ్రామము తూమ్చెర్లలో సభ నిర్వహించాలా. కనగానపల్లి మండలంలోని రైతాంగాన్ని యావత్తు తూమ్చెర్లకు తరలించాలా. ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పాలా. సామాన్య రైతుకి ప్రతి ఒక్కరికి తెలుసు పైన పోయే కాలువ ఉంది కాబట్టి కిందకి నీళ్ళు ఇంకుతున్నాయి, బోర్లలో నీళ్ళు వస్తున్నాయి. ఆ కాలువలో లైనింగ్ వేస్తే మేము మా బతుకులు తెల్లారుతాయని రైతులకు తెలుసు. ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది. పరిటాల వాళ్ళ మీద వ్యతిరేకత మొదలైంది. నిజమే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతుండేది. దీన్ని అందరూ కూడా మనము మద్దతు ఇవ్వాలనేసి ఒక నిర్ణయం జరిగినాక తుమ్చెర్లలో సభ జరుగుతుందనే క్రమంలో ఈ సభను అడ్డుకోవాలని హంద్రీనీవా కాలువ లైనింగ్కు వ్యతిరేకంగా హంద్రీనీవా పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో
జరగబోయే ఈ సభను అడ్డుకోవాలనేసి తూంచెర్ల పంచాయతీకి సంబంధించి ఒక ముఖ్య నాయకుడు చాకలి నరసింహుల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నప్ప, శ్రీరాములు మరి ఒక నలుగురు, ఒక 6 మంది కలిసి దాడి చేసినారు. గొడవలతో నరికినారు. దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. పోలీసులకు సమాచారం పోయింది, మనకు మీడియా మిత్రులకు సమాచారం పోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉంది వైసీపీ కార్యకర్త పైన దాడి. దాన్ని మేము ఖండిస్తూ కూడా స్టేట్మెంట్ ఇచ్చినాం. ఈరోజు పరిస్థితి గమనిస్తే నిన్న ఏబిఎన్ ఛానల్లో కానీ, ఈటీవీలో కానీ, ఎన్టీవీ కానీ, TV9లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చెన్నప్ప మీద కూడా దాడి జరిగింది అని ఎక్కడ రాలే, వచ్చింది ఎక్కడైనా? సమాజానికి ఏమైనా తెలిసినా? చెన్నప్ప అనే అతని మీద దాడే జరగలేదు. నిన్న ఏ ఛానల్లో కూడా చెన్నప్ప పైన దాడి జరిగిందని రాలేదు. సడన్గా ఈరోజు పొద్దున చెన్నప్ప మీద కూడా దాడి జరిగింది, కౌంటర్ కేసు కట్టామంటే నరసింహుల నరికినోని పైన కూడా దాడి కౌంటర్ అటాక్ జరిగింది. వాడు కూడా కేసు ఇచ్చినాడు. అతనికి తలకు రక్తగాయమైంది. ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సర్టిఫై చేసినారు, 6 కుట్లు పడినాయి అనేసి కౌంటర్ కేసు కట్టినామనేసి అర్ధరాత్రి బాధితులను తీసుకొని పోయి స్టేషన్లో పెట్టుకున్నారు. అర్ధరాత్రి బాధితుల్ని నిన్న నరసింహులతో పాటు ఆనంద్ రెడ్డి ఉండే, ఆనంద్ రెడ్డి అక్కడ వీళ్ళు తిప్పలాడిచ్చినారు. ఆనంద్ రెడ్డిని పరారైనాడు. ఇప్పుడు ఆనంద్ రెడ్డిని అర్ధరాత్రి తీసుకొని పోయి స్టేషన్లో పెట్టుకున్నారు, కేసు కట్టి రిమాండ్ పంపిస్తున్నారు. మరి నిజంగా ఇది దాడి జరగలేదు సార్, ఇది ఫ్యాబ్రికేటెడ్ అని డిఎస్పీ గారితో మాట్లాడినా, ఎస్పీ గారితో మాట్లాడినా, మేడం ఇది కరెక్ట్ కాదు, ఇది దాడి జరిగింది మా పార్టీ వాని మీద, మా పార్టీ వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేసినారు, ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు వాని మీద దాడి జరిగినట్టు, టీడీపీ సంబంధించిన చెన్నప్ప అనే వాడి మీద దాడి జరిగినట్టు ఎవిడెన్స్ లేదు ఎక్కడ అంటే ఒక ఫోటో పెట్టినారు. చెన్నప్పకు రక్తం ఓడుతా ఉన్నటువంటి ఫోటో పెట్టినారు, తలకాయలోంచి రక్తం కారుతుంది, కట్టు కట్టినారు. మళ్ళీ నిన్నంతా ఎందుకు రాలే? ఎన్టీవీలో ఎందుకు రాలే? TV9లో ఎందుకు రాలే? ఈటీవీలో ఎందుకు రాలే? ఏబిఎన్లో ఎందుకు రాలే? నిన్న దాడి జరగలేదు కాబట్టి. ఆసుపత్రిలో డాక్టర్ల చేత వాళ్ళకు నాకు తెలిసి ఆ సర్జికల్ బ్లేడ్తో ఏదో గోకి రక్తం వచ్చేటట్లు చేసి కుట్లు కట్టినారని నేను భావిస్తున్నా. నిజంగా జరిగింది ఇదే. దీనికి ఎవిడెన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాం. దీనికి ఎవిడెన్స్ ఏంటంటే ఆడ దాడి జరిగేటప్పుడు వీడియో తీసినారు. ఆ దాడి జరిగేటప్పుడు వీడియో తీస్తే ఈ ట్రాక్టర్ అనుకొని నిలబడిందే, కాళ్ళు రక్తం పడుతుంది, చాకలి నరసింహులు నరికినారు, రక్తం కనపడుతుంది. ఇప్పుడు ఈ పక్క చూస్తే ఇదిగో ఆ తెల్ల పంచి అతను నడుచుకుంటూ పోతున్నాడు, అతనే చెన్నప్ప. అతను ఈ పక్క నుండి అతను లుంగి కట్టుకున్న అతను శ్రీరాములు, కొడివేలు పట్టుకున్న అతను. ఈ లుంగిలో కొడివేలు పట్టుకున్నాడు శ్రీరాములు, నడుచుకుంటూ పోతున్నాడు చెన్నప్ప. ఆ సంఘటనా స్థలంలో దాడి జరిగింది. ఆ వీడియోలో చెన్నప్పకి ఎటువంటి గాయము లేదు. ఇంకా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, ఫోటోలు కూడా పెడతాం. వాళ్ళు కొడివేలు పట్టుకున్నవాడు శ్రీరాములు, నడుచుకుంటూ పోయేవాడు చెన్నప్ప. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరికి వాళ్ళకి ఎవరికి అలా గాయాలు ఏం కాలే, కేసు అయితేనే తిడతాండారు. కేసు అయ్యింది, అయితేనే పరారైపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్తో ఆ బ్లేడ్తో కట్ చేయించుకొని, సర్జికల్ బ్లేడ్తో కట్ చేయించుకొని, కుట్లేయించుకొని ఇప్పుడు ఇది ఎవిడెన్స్ అని కేసు కడతాన్నారు. మరి ఆడ సంఘటన జరిగినప్పుడు చెన్నప్పకి ఎటువంటి రక్తగాయం కాలేదే, మళ్ళీ ఏం చెప్తున్నారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? కాలువలో దోపిడీ చేయాలని తలపెట్టిన పరిటాల సునీత కుటుంబానికి ఇప్పటికే 50 కోట్ల అడ్వాన్స్ దొరికింది, అడ్వాన్స్ డబ్బులు వచ్చినాయి. ఈ కాలువ నిర్మాణం అడ్డుకుంటామని మేము రైతులందరినీ కూడా చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కాలువ నిర్మాణం అడ్డుకుంటే వాళ్ళకి రావాల్సినటువంటి 100 కోట్ల కమిషన్ పోతుందనే ఉద్దేశంతో భయభ్రాంతులకు గురి చేయాలనేసి, ఈ సభలు జరగకూడదనేసి ఈ దాడి చేయించి మళ్ళీ ప్రతి దాడి జరిగిందనేసి, దాడి వెనకాల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు, ఈ దాడి వెనకాల పరిటాల సునీత ఉంది, దాడి వెనకాల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు. మళ్ళీ ఇతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయించి ఆ డాక్టర్ కూడా సమాధానం చెప్పాలి. గవర్నమెంట్ డాక్టర్, ధర్మవరం హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్ ఒక తప్పుడు
రిపోర్ట్ ఇచ్చినందుకు హత్యాయత్నం కేసులో నిందితునికి సర్జికల్ బ్లేడ్తో కట్ చేసి కుట్లేసి ఒక తప్పుడు సాక్ష్యాన్ని ఫ్యాబ్రికేట్ చేసినందుకు ఆ డాక్టర్ సమాధానం చెప్పాలా? మరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ డాక్టర్ రిపోర్ట్ ఇస్తానే కేసు కట్టిన ఎస్ఐ, పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ డాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి దాడి చేసిన నిందితులకు రక్షణ కల్పించేదానికి మళ్ళీ వాళ్ళతో కౌంటర్ కేసు కట్టించేటువంటి పరిస్థితి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన పరిటాల సునీత సమాధానం చెప్పాలా? దీని వెనుక ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలా? ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి అండగా పరిటాల సునీత, పోలీసులు, డాక్టర్లు ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రశ్నిస్తానందుకు మా వైసీపీ కార్యకర్తలపై దాడులా? ఇంత క్లియర్ ఎవిడెన్స్ మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఈరోజు మీడియా మాట్లాడాలా, వామపక్షాలు మాట్లాడాలా? మీరు దాడి చేసి భయభ్రాంతులు సృష్టించి మళ్ళీ ప్రతి దాడి జరిగిందనేసి ఒక అబద్ధపు కేసు సృష్టించి దానికి ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ సృష్టించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మేము పర్మిషన్ లేలేము, మీరు సభలు జరపడానికి వీల్లేదని ప్రజల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానా? డీజీపీ గారిని ప్రశ్నిస్తానా? డీజీపీ గారు, ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనించండి.